గెలుస్తాననే నమ్మకం మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంత అయినా కానీ అది భారంగా అనిపించదు. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే ఆనందం, తీరాన్ని దాటితే విధ్వంసం. కోపం తెరలాంటిది, తీసేస్తే పోతుంది, కానీ బాధ గాయం లాంటిది, మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నీ ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉండు. విలువలేని వారితో మీరు వాదిస్తే వారి విలువను పెంచుకున్నట్టు, మీ విలువను తగ్గించుకున్నట్టు. మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. నిన్ను చులకనగా చూసే వారి నుండి దూరంగా ఉండడం ఉత్తమం. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. మనం ఒకరికి నచ్చకపోతే వారిపై మన ఇష్టాన్ని బలవంతంగా రుద్దవద్దు. ఏదైనా నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే తిరస్కరించడం ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు అని గుర్తిస్తే చాలు. సువాసనలో వెదజల్లే పువ్వు తోటకి ఎంత అందమో, మంచి సలహాలిచ్చే మిత్రుడు ఉండటం మన జీవితానికి అంతే అందం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.